అబ్బాయిలు ఎందుకు రావట్లేదని క్వశ్చన్ మార్క్ కలిగి ఉంటాను. అంటే ఏ చర్చ్ మీటింగ్ అయినా ఇది ప్రాఫ్సీ కాదమ్మా, ఆడలే ఎక్కువగా వస్తుంది అంటున్నారు. ఓకే, అంటే దట్స్ గాడ్స్ గ్రేస్ అంటున్నాను, దేవుడు కృప అని అంటున్నాను. అధికంగా ఉన్నది వాళ్ళ పట్ల. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఏమున్నదంటే క్వారా అనే మాట, అంటే ఆది కాండంలో మనం ఏం చూస్తామంటే చాలామంది స్త్రీలు అక్కడ ఏమనుకుంటారు, నేను చాలా బలహీన, నాకేం, నేను జయించలేను, నాకు 2 మాటలు అంటారు, నేను పడి ఉండాలి. లేదు, స్త్రీ అంటే అది కాదంట. బైబిల్ ప్రకారంగా స్త్రీ ఎవరు తెలుసా? దేవుని నోటి ద్వారా నుంచి వచ్చిన తయారు చేసిన సమాధానం అంట. ఎవరికి? పురుషుడికి. చాలాసార్లు అనుకుంటారు స్త్రీ అంటే ఏంటి అని అనుకోవచ్చు. ఒకసారి ఆది కాండం వెళ్దాం. లెట్ us వి గో టు ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండం 2వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం ఒకసారి వెళ్దాం. చదవండి. 27 1:27. ఓకే, 2వ అధ్యాయం 18వ వచనం. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడు అంటాం. ఆ రోజుల్లో ఎవరు తెలుసా? స్త్రీ సహాయకుడు అంటే మీన్ హెల్పర్ అనండి. యెషువా అని మాటకు అర్థం ఏంటంటే హెల్పర్, సేవియర్ కూడా అంటాం. మీన్ సాదృశ్యంగా ఉన్నది. స్త్రీ అన్నాక మాటకు అర్థం ఇష్ అని అంటారు. మీన్ హీబ్రూలోని దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ సక్సెస్, ఫలింపు అనండి. ఫలింపు అంటే మంచి ఫలింపు. ఆ త్రోవల్లో కూడా ఫలించింది కొన్ని ఉన్నాయి, అటువంటి ఫలింపు కాదంట, మంచి ఫలింపు అంట. అక్కడ ఏమన్నది? నరుడు ఒంటరిగా ఉండడం మేలు కాదు, దేవుని సహాయకుడు. దాని కింద చూద్దాం 21వ వచనం. ఓకే, అక్కడ చూసారా మీరు అధ్యాయం చూసినట్లయితే కొన్ని వర్జన్స్లో ఏముంటుందంటే దేవుని ద్వారా తయారు చేసిన సమాధానం అంట పురుషుడికి. నరుడు ఒంటరిగా ఉండడం మేలు కాదంటే ప్రశ్న. ఎస్, జవాబు ఆయనే ఇచ్చాడు. అంటే ఒక పురుషుడికి ఇచ్చిన జవాబు ఏంటంటే దేవుని ద్వారా తయారు చేసిన సమాధానం అంట, మనిషి ద్వారా కాదు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మేము చాలా వీక్ ఏంటి అని అంటారు చాలామంది. ఏంటంటే వీక్ కాదు అనండి, దేవుని ద్వారా తయారు చేయబడిన సమాధానం మీరు అయ్యి ఉన్నారంటున్నారు బైబిల్ చెప్తుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే పురుషుడంట తల్లిదండ్రులని విడిచి వెళ్తారంట, కానీ స్త్రీ వదిలేసి వెళ్తుంది అని ఎక్కడైనా ఉన్నదా? కానీ ఇప్పుడు వాస్తవాన్ని చూస్తే రియాలిటీ ఏమవుతుంది? స్త్రీలు తన తల్లిదండ్రులను విడిచి భర్త ఇంటికి వెళ్తున్నారు, అవునా కదా? వాస్తవానికి ఏమవుతుంది? స్త్రీలు తన తల్లిదండ్రులను విడిచి భర్త ఇంటికి వెళ్తున్నారు, కానీ పురుషులు వెళ్తున్నారా? ఇంకా బైబిల్కి ఆపోజిట్గా ఉంటుంది. తల్లిదండ్రులు ఇంకా అతుక్కోవడం మనం చూస్తాం వాస్తవాన్ని చూస్తే, అవునా కదా? కానీ రియాలిటీ చూస్తే బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకారంగా చూస్తే ఇక్కడ ఏమన్నది? తల్లిదండ్రిని విడిచి. అంటే ఎందుకు? స్త్రీ పేరు కంట హే అనే వర్డ్ ఏదైతేనో, హే అనే వర్డ్ అనేది దేవుడి పేరులోని యత్ హే వా హే అనే పేరు స్టార్టింగ్లో ఉన్నది ఆది కాండంలో. ఎస్, యద్ హే వాహే అని పిలుస్తారు. యోత్ అనాక ఏంటంటే
దేవుని యొక్క హస్తము. హే అనక కృప, ఆ మాటకు అర్థం రాసుకోండి. వే అనక ఇప్పుడు సంథింగ్ చాలా లోతైన వాటిని దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఇదిగో ఆ కిటికీ కనిపిస్తుందా, ఆ కిటికీ ఏం చేస్తుందంటే బయటను వాటిని ఏదైతే ఉన్నదో ప్రత్యక్షపరుస్తుంది. వే దాన్ని అంటారు. మళ్ళీ హే ఉన్నది అంటే దేవుడు నామంలో రెండింతలు కలిగిన కృప ఉన్నది. అలాగే ఆ స్త్రీ పేరులో కూడా అంట 2 మార్లు కృప మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? యా, అంటే దేవుని ద్వారా తయారు చేసిన సమాధానం. మీరు ఈసారి ఎవరైనా వచ్చి అడిగారనుకో, ఎస్ అంటే అందుకే వీళ్ళందరితో కనెక్షన్ లేకపోయినా స్త్రీలంట అందరితో కనెక్షన్ ఉంటారంట, బంధువులతో వాళ్ళందరితో కనెక్షన్ ఉంటారంట. పురుషుడు ఒక్కరితోనే కనెక్షన్ అయ్యి ఉంటారు. ఫోకస్ అని చెప్పండి. అధిక కృప నీకు ఇవ్వబడిందని చెప్పండి స్త్రీలారా. పక్కన చెప్పండి, అబ్బా అధిక కృప నీకు ఇవ్వబడింది అని. వివేచించడానికి, అర్థం చేసుకునే కృప నీకు ఇవ్వబడింది. ఎస్. అక్కడ ఆదాము కొంచెం లోతుగా చెప్తున్నాను. ఏదైనా తోటలో అసలు స్త్రీని ఎందుకు అటాక్ చేశాడు అపవాది, ఈరోజు క్లారిటీ ఇస్తున్నాను. చాలామంది బోధలు విని 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 ఆగిపోయి స్త్రీదే తప్పు, స్త్రీదే తప్పు. కానీ అక్కడ ఏదైనా తోటలో ఏం జరిగింది తెలుసా సహోదరులారా? ఏదైనా తోటలోని అక్కడ అపవాది ఎదురయ్యాడంట. అపవాది ఎదురయ్యాడని మనం చూడము. ఆదికాండం సర్పం ఎదురయ్యిందని చూస్తాం. ఎస్, సర్పం చెప్తుంది ఏంటంటే ఈ పండు తింటే చావరు అని అంటారు, మీరు దేవతలు అయిపోతారు అని చెప్తాడు. అవునా కదా? అక్కడ సర్పం వచ్చి అక్కడ అబద్ధం ఆడుతుంది. ఆ స్త్రీ వెంటనే ఎందుకు నమ్మాల్సి వచ్చింది? అది మోసం. అంటే ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ఎందుకు ఈ నిజం దాచాడు అనే విషయం చెప్పాడు. అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగు చేశాడు. అంటే ఇంకా దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, ఏదో దాచాడు నీకు ఇవ్వకుండా అని ఆ ఫీలింగ్ హవ్వకి ఎప్పించే రకంగా చేశాడు. మరి సర్పము చాలా తెలివైనది. మరి అందుకే అక్కడ ఉన్న జీవుల కంటే అతిగా తెలివైనది ఏంటంట? సర్పమే. చాలామంది సర్పం చూస్తే సర్పం అనక అపవాది అనేస్తాం, కానీ కాదంట. సర్పం దేవుని ద్వారా సృష్టించబడిన ఒక జీవి. అపవాది దాన్ని వాడాడు లేదా? ఎస్, వాడాడు. వాడి అక్కడ ఏమన్నాడంటే ఇది తింటే మీరు దేవతలు అయిపోతారన్నారు. ఇంతకీ ఆవిడ స్త్రీని ఎందుకు తయారు చేసి దేవుడు? దేవుడి ద్వారా చేసిన సమాధానం, దేవుడి ద్వారా చేసిన సహాయకుడు. ఈరోజు కొంచెం లోతుగా చెప్తున్నాను. ఏదైనా తోటలోని మంచి చెడు జ్ఞానం కలిగిన చెట్టు ఉన్నది. ఎంతమంది తెలుసు? బైబిల్ చదువుకున్న వాళ్ళకి అందరికి తెలుసు. అయితే ఈరోజు వచ్చిన పాస్టర్ అందరికీ లోతైన విషయం చెప్తున్నాను. సావుకులైనప్పుడు కూడా ఇది లోతైన విషయమే. అక్కడ ఏమంటారు? ఏ దినంలో అయితే తింటావో ఆ దినము నీవు మరణిస్తావు అన్నాడు. ఎస్, ఈ చెట్టు అని అంటే ఈ చెట్టు తప్ప ఏ చెట్టు అయినా తీసుకొని, అంటే ఏంటి? ఒక నరుడికి దేవుడు ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. ఫ్రీడమ్ అనండి, ఫ్రీ విల్. స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా. అయితే ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఈ చెట్టు తినద్దు అని అంటాడు. ఎస్, చెప్తున్నప్పుడు నా మాటకి ఇతను విలువిస్తున్నాడా లేదా అని ఒక మాట పలికాడు అక్కడ దేవుడు. అయితే అపవాది వచ్చి ఏం చేశాడంటే ఆ మాటని ఎలా మార్చాడు? దేవుడు నిన్ను ఇంకా ప్రేమించట్లేదు, ఇది తింటే దేవతలు అయిపోతారు, అందుకే సీక్రెట్ దాచాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆవిడకి ఇన్సెక్యూరిటీ. మరి ఆదాంతో కూడా అతను మాట్లాడాడు, మొదటిగా సక్సెస్ అవ్వలేదు. ఏంటి? ఆదాంని చూశాడంటే దేవుడు కొన్నాళ్ళు చూసి 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 ఆగాడంట. కరెక్ట్ కాదు, వీడు ఒంటరిగా ఉండడం. అందరు జంతువులను తయారు చేశాడు కదా, ఆదామే కదా పేర్లు పెట్టాడు. చూశాడు 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 దేవుడు, అసలు ఇదేంటి మంచి చెడు జ్ఞానం కలిగిన చెట్టు తినకూడదన్నాను, కరెక్టే తినట్లేదు. కానీ అటువైపు జీవం కలిగిన వృక్షం కూడా ఉన్నది కదా, కరెక్ట్ కాదు అని ఎవరిని తయారు చేశాడంట? స్త్రీని తయారు చేశాడు. స్త్రీ అక్కడ చూస్తున్నప్పుడు, అక్కడ వెళ్తున్నప్పుడు ఆ చెట్టు రమ్యముగా కనిపించిందని అంటాడు అబద్ధం చెప్తున్నప్పుడు. ఎస్, కానీ ఎటువైపు వెళ్తుందంట? జీవం కలిగిన వృక్షం వైపు వెళ్తున్నప్పుడు, అమ్మో వీళ్ళు జీవం కలిగిన వృక్షం నుంచి తింటే మంచి, దానికి తగ్గిన కాలంలో తినచ్చు అని బైబిల్లో ఉన్నది. మంచి చెడు జ్ఞానం కలిగిన చెట్టు. ఎస్, అంటే ఈ విషయం అపవాది ఎరిగి ఉన్నాడు. అందుకే ఏం చేశాడు? అబద్ధం చెప్పి, లేదు లేదు అమ్మ ఆదాంకి లేని జ్ఞానం ఈవిడికి ఉన్నదా, ఈవిడికి మోసం చేస్తే ఇంకా లేకపోతే వీళ్ళు నిజంగే దాని తర్వాత ఈ చెట్టు తిన్నప్పుడు కూడా నేనేం చేయలేను. ఎస్, అవునా కదా? ఎంతమందికి అర్థమైంది?
జీవం కలిగిన వృక్షం వైపు వెళ్తున్నప్పుడు అప్పుడే వచ్చి ఆపాడు అపవాది వచ్చే రకంగా ఏం జరిగింది అసలు ఎంత భయంకరంగా. ఎందుకంటే దేవుని యొక్క సమాధానం ఎంత ప్రభావంగా పనిచేస్తుందంటే ఇల్లుని, అందుకే బైబిల్ ఏం చెప్తుంది, స్త్రీ గృహాన్ని కట్టగలదంట. ఐ మీన్ హల్లెలూయా. జ్ఞానం కలిగిన స్త్రీ, అవునా కదా. మరి ఇక్కడ ఎందుకు తెలియలేదు, ఎందుకు ఎంత యాంటీగా చూపించాడంటే స్త్రీ విధేయత చూపించలేదు అని టైప్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా ఎఫెసియన్ రాసిన పత్రిక చూపించలేదు కాబట్టి స్త్రీ తన భర్తకి లోపడి ఉండాలి, క్రీస్తుకు లోపడిన ప్రకారముగా మనం చూస్తాం, అవునా కదా. యా, మరి జీవం కలిగిన వృక్షం వైపు వెళ్తున్నప్పుడు ఆమె సమాధానం వైపు వెళ్తుంది, సహాయము చేస్తుంది ఆదాముకి. ఏమని? ఇదే, నువ్వు ఇంకా మంచి చెడు దగ్గర ఆగిపోయావు, అది తినొద్దని జీవం వైపు తీసుకెళ్తున్నానంటే అటువైపు వచ్చి అపవాది ఆపిస్తాడు. ఓ, సమాధానం ఈవిడిదని చూస్తుంది. అందుకే అక్కడ ఏమన్నాడు, నీ యొక్క విత్తనం నుంచి నేను చెదతొక్కబోతున్నాను అంటున్నాడు. ఎవరిని? సాతానుని. సాతాను అక్కడ ఏమన్నాడు అనుకున్నాడు, నన్ను నాశనం చేయబోతున్నాడు ఏమో దేవుడు అనుకుంటాడు. ఐ మీన్ హల్లెలూయా. చెద తొక్కించబోతున్నాను అంటే ఏంటి? అపవాదిలో ఉన్న గుణం ఏంటంటే నేనే గొప్పవాడిని, అవునా కదా, నేను పూజించండి అని ఆ ఆలోచన కలిగి ఉన్నది. కాబట్టి లేదు, నరుడు పడిపోతే ఇంకా నరుడు తన స్వరూపంతో దేవుడు తయారు చేశాడు కదా, దేవుడిని ఏం చేయలేడు కాబట్టి నరుడిని చేశాడు, దేవదూతల కంటే తక్కువ మహిమతో చేశాడు కాబట్టి. అయితే ఈరోజు కూడా అపవాది దేని చేత మాయ చేస్తానంట? ప్రతి ఒక్కరికి అబద్ధమేనండి. లై. ఎటువంటి అబద్ధం అంటే సంఘానికి లోపడినట్లుగా స్త్రీ లోపడమని బైబిల్ చెప్తుంది. సంఘం ఎందుకు లోపడింది? ఫస్ట్ క్వశ్చన్. అధికముగా యేసయ్య ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమకు లోపడింది. యేసయ్యని కాబట్టి లోపడలేదు, ఆ ప్రేమ ఆయన కలవరసులలో వెల్లడపరిచాడు కాబట్టి లోపడింది. ఐ మీన్ హల్లెలూయా. నువ్వు లోపడు అంటే ఏ వ్యక్తి లోపడలేరు, కానీ ఆ ప్రేమను చూపిస్తే ఆటోమేటిక్గా వ్యక్తి లోపడతారు. అంటే తెలియకుండా లోపడడం అంటారు దీన్నే. బైబిల్లో చూసినట్టయితే ఫిలియోస్ ఆరోస్ అగాపే అని ప్రేమ ఉంటుంది. ఎంతమంది తెలుసు? కారణంతో కూడిన ప్రేమ. దేర్ ఆర్ మోర్ దెన్ 8 టైప్స్ ఆఫ్ లవ్స్, 7 to 8 టైప్స్ ఆఫ్ లవ్స్ ఉంటాయి. అయితే ఇందులో ప్రధానమైనది నేను చెప్తున్నాను, ఓకే. అఫెక్షనేట్ లవ్ అంటే కారణంతో కూడిన ప్రేమలు కూడా ఉన్నాయి. స్టోరేజ్ లవ్ కూడా ఉన్నది, ఈరోజు కూడా ఉన్నది, లూడోస్ ఉన్నది, చాలా ఉన్నాయి. అయితే ఇందులో ప్రత్యేకంగా నేను ఫోకస్ చేసింది అంటే కారణం లేని ప్రేమ. తల్లిదండ్రులు నేను ఎందుకు ప్రేమిస్తారు? నేను కన్నాను కాబట్టి నేను ప్రేమిస్తాను, లేకపోతే నేను ప్రేమించను అంటారు. స్నేహితులు ఎందుకు ప్రేమిస్తారు? అరే నువ్వు మంచి స్నేహితుడు కాబట్టి నీతో ప్రేమిస్తాను, నువ్వు మోసగడైతే ప్రేమిస్తానా? అస్సలు కాదు అని అంటాడు. పో అంటారు. అంటే వేరొకరు ఏమంటారు? లేదు 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 అంటారు. అరే నువ్వు తండ్రి ఎందుకు ప్రేమిస్తాడు? నువ్వు వంశానికి వారసురా, నువ్వు అందుకే నేను ప్రేమిస్తున్నాను రా అంటాడు లేదా? ఎస్. అంటే అందరి ప్రేమకు ఒక కారణం ఉన్నది. ఎస్. కొందరు ఏమంటారు, నీ హెయిర్ స్టైల్ చాలా బాగున్నది, నువ్వు బాగా కనిపిస్తున్నావు అందుకే నేను ప్రేమిస్తున్నాను అంటారు. అంటే దిస్ ఈజ్ అ కండిషనల్ లవ్, ఓకే. రెండోది ఏంటంటే చాలా సిన్సియర్ లవ్. ఎరోస్ చాలా ఎంత సిన్సియర్గా ప్రేమించామో అంత సిన్సియర్గా ఏమైపోతారు, ఒకరోజు ఒక మాట అంటే మాట్లాడు నీతో గొడవ అయిపోద్ది. అంత సిన్సియర్గా ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు, అవునా కదా. బ్రదర్ చాలా సిన్సియర్గా ప్రేమించాం బ్రదర్ అంటే సిన్సియర్గా శత్రుత్వం కూడా అయిందా లేదా? ఈ సిన్సియర్లో ఎంత సిన్సియర్గా ప్రేమిస్తారు అంత సిన్సియర్గా చంపేస్తారు కూడా. నాలో అందుకే మనం చూస్తుంటాం. అంటే సిన్సియర్లో అనేసరికి మనం ఏమనుకున్నాం, అబ్బాయి అమ్మాయి అనుకుంటాం. కాదు, తల్లిదండ్రులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేకపోతే మావయ్య ఉండొచ్చు, బాబాయ్ ఉండొచ్చు, బావగారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు మన వరుసల్లో. ఎస్, అన్నిట్లో వర్తిల్తుంది ఇది. మూడోది ఏం చూస్తే అగాపే అంటే దేవుని ప్రేమ, కారణం లేని ప్రేమ మనం చూస్తున్నాం. ఎస్. అయితే కారణం లేని ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రేమించాడు కాబట్టి ప్రేమ ఏంటో ఎవరికి తెలియదు. యేసు ఎప్పుడైతే వచ్చాడో ప్రేమని వ్యక్తపరిచాడంట, తండ్రి ప్రేమని. ఎలాగంట? కలవరసులలో తన మరణించడం ద్వారా. ఎలాగంటే ఆయనకి ఎప్పుడు విశ్రాంతి కలిగిందంట? ఆయన ఒక దగ్గర ఏమంటాడు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులకి నక్కకి పడుకోటకు స్థలం ఉన్నది కానీ మనిషి కుమారుడికి తల వాంచుకోవడానికి కూడా స్థలం లేదని అంటాడు ఒక దగ్గర. ఎస్, విశ్రాంతికి ఒక చోటు లేదంటున్నాడు యేసయ్య. మరో దగ్గర ఏమంటాడు, ఎప్పుడు విశ్రాంతి ఆయన కలిగిందంట? ఆయన ఎప్పుడైతే సిలువలో సమాప్తం అన్నాడు, నిన్ను నన్ను విమోచించే విషయంలో, విడిపించే విషయంలో, ప్రేమించే విషయంలో ఆయనకి విశ్రాంతి కలిగిందంట. ఆమేన్. అందుకే ఆయన ఏమన్నాడు, విశ్రాంతి సమాప్తం అంటే ఏంటి? చేయాల్సింది అంతా అయిపోయింది, నేను విశ్రాంతిలో చేరుతున్నాను అని. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది?
యా, అయితే దాని కిందనేముంటుంది? సరే అందరూ ఏమనుకుంటారంటే బైబిల్ నుంచి తీసి చెప్తున్నాడా లేకపోతే సొంతంగా చెప్పుకుంటున్నాడా అనుకుంటారు. యా, let us we go to the book of Ephesians. Amen. Thank you Jesus. 5వ అధ్యాయం 21వ వచనం. సో ఒకసారి అక్కడ ప్రభు వలె మీ పురుషుడికి లోపడి ఉంది. అసలు ఇంతకీ ప్రభు ఎవరు? నేను అడిగాను కదా, యేసుప్రభుని అలాగే చూస్తున్నారు, ఇతరులను అలాగే చూపిస్తారన్నాను. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రభు ఎవరు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కొంచెం బైబిల్లో కొంచెం డీప్కి వెళ్దాం. పురుషులారా 23వ వచనం. అంటే దేన్ని చేత ప్రేమించమని ఎందుకన్నాడు? రూట్ తెలుసు పౌల్కి. ఏంటి రూట్ అంటే? ఆ ఫ్రూట్ ఎవరు? క్రైస్ట్, యేసుప్రభు. ప్రేమ ఏంటో పరిచయం చేశాడు కాబట్టి ముందుకు పురుషుడికి ఏం చెప్తున్నాడు? ప్రేమించడం నేర్చుకుని ఆయన అని అంటున్నాడు. ఇక్కడ ప్రేమించడం ఎలా నేర్చుకోవాలని అంటే అనండి దేవుని ద్వారా నుంచి అనండి. అంటే దేవుడు అనేసరికి చాలా దూరం కలిగిన వ్యక్తిలా మనం చూస్తాం కదా, కనిపించట్లేదు కాబట్టి దేవుడు అంటున్నాం. పరిచయం అయినడికి మనం ఏమేమంటాం? తండ్రి అని అంటాం, అవునా కదా? ఏసే తెలియనాడు ఏమంటాడు? దేవుడు అని అంటారు. తెలిసినాడు ఏమంటాడు? పరిచయం అయినాడు డాడీ అంటారు, తండ్రి అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇంతకీ నీకు ఏసే తెలుసా? తెలియదు అంటున్నాను. తెలియని పిలుస్తున్నావా అని అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వచ్చిన వాక్యం బోధించిన వ్యక్తి దేవదాసుడైన ఆడమ్ గ్రేస్ కాదు అని అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను దాసుడిని కాదు నాయన, కొత్త నిబంధనలు వచ్చేసరికి ఇంక దాసుడు లేరు అని అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరున్నారంట కొత్త నిబంధనలు? క్రీస్తు ఒక రాయబారులు. అంటే ఏముండదంటే అపోస్తలుడైన పౌలు పిలబడుతున్న ఒక ధర ఏమంటుందంటే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సో దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఒక దగ్గర ఏమంటాడు? మీరు నా దాసులు కాదంటే మీరు నా స్నేహితులు అని అంటాడు. ఏ స్నేహితుడు తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టలేదంట. పక్కన చూడండి ఒకసారి. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, ఇలా చూస్తారు, హీరా ప్రాణం పెడతా ఉన్నావు, పెట్టలేదు, పాస్టర్ గారు చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే కొత్త నిబంధనలు ఏమని పిలుస్తారు? అంబాసిడర్ అనండి, అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్, పోర్ష్. ఆమేన్, హల్లెలూయా. రిచ్, రాయల్నెస్. ఆమేన్, హల్లెలూయా. ఒక సేవకుని ఇప్పుడు అలా పిల్లరు దేవదాసుడు. నో 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 నో, ఇట్స్ ఓల్డ్. న్యూ అంటారు. న్యూ యువర్ రాయల్ అంటున్నాను. ఆమేన్, రాయల్ హై ప్రీస్ట్, ప్రధాన అంటే యాజకుడు అని పిలుస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రాయల్ హై ప్రీస్ట్ అని తెలుగులో నాకు ట్రాన్స్లేట్ చేయడం రాదు, ఆ మాటకు అర్థం రాజైన యాజకుల సమూహం. రాజులాగా ఆలోచించు అంటున్నాడు. ఎందుకు? నువ్వు రాజు కాబట్టి. ఆమేన్. రాణిలాగా ఆలోచించు, నువ్వు రాణి కాబట్టి. సో ఎంతమందికి అర్థమైంది? ఒక దగ్గర ఏమంటాడు? మీరు నా సహోదరులు అంటాడు. అంటే ఒకే తండ్రికి కన్నవాళ్ళు యేసయ్య అంటాడు. దాని తర్వాత పునరుద్ధానం ఎప్పుడైతే తిరిగి లేస్తాడో ఆయన ఏమంటాడు? చిన్నపిల్లలారా మీకు చేపలు దొరికాయా? లేవని అంటాడు. అంటే యేసు ప్రభు సిలువ వేయడం ఏం తీసుకొచ్చిందంట? వారసత్వాన్ని తీసుకొచ్చిందంట. ఆమేన్, హల్లెలూయా. అంటే సింపుల్గా యేసయ్య నమ్ముకున్నావా? లేదు. ఈ యేసయ్య ఏం తీసుకొచ్చాడంట? వారసత్వం తీసుకొచ్చాడు. తండ్రి కోప్పడతాడు, ఇంకా కోప్పడ్డు. ఎందుకంటే తన కుమారుడిని శిక్షించాడు కాబట్టి ఇంక కోప్పడ్డు. తన కుమారుడు పరిపూర్ణుడా? ఎస్, పరిపూర్ణుడే. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన ఒక బలి అర్పణ ద్వారా అంట నిన్ను సంపూర్ణుడిగా చూస్తున్నాడంట. పాత నిబంధన మనం చూస్తాం. ఏలియా అక్కడ తీసుకొచ్చినప్పుడు, బలిలు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక యుద్ధం అవుతుంది, తెలిసిందే కదా. అక్కడ అర్పణ, అక్కడ ఆఫరింగ్ అర్పించింది. ఎద్దుల బలి ఏదైతే ఉన్నదో, అగ్గి ఎప్పుడైతే మంట దిగి వచ్చిందో, నేల మనం ఏం చూస్తామంటే నీళ్ళు ఉన్నప్పుడు కూడా
ఆరిపోయి క్రాక్స్ వచ్చాయి నేల మీద. అంటే పాత నిబంధన దేవుడి తీర్పు చాలా బలమైంది, బలి కంటే చాలా బలమైంది. కొత్త నిబంధన వచ్చేసరికి యేసు ప్రభు బలి అంటే అంత గొప్పదంటే దేవుని యొక్క తీర్పు కంట బలి చాలా పరిశుద్ధమైందంట. వావ్, వండర్ఫుల్. ఆమేన్ హల్లెలూయా. ఆయన లాంటి వ్యక్తి ఎవరు లేరంట. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది అంటారు, బ్రదర్ సింపుల్గా ఇది వచ్చి తగిలాసు బ్రదర్ అని అంటే యేసుప్రభు రక్తం అంత వీక్ అని అంటుంది. ఆమేన్ హల్లెలూయా. ఏదైనా వచ్చి తగిలియడానికి అంత వీక్ అని నేను. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది అంటారు, బ్రదర్ స్పిరిట్ సీట్ తగులుతుంది, ఈవిల్ స్పిరిట్ స్ప్రేట్ చేయండి బ్రదర్, దురాత్మ ఇందులో పనిచేస్తుందంటే. యేసు దేవుడు కుమారుడిని విశ్వాసించిన తర్వాత నీలో దురాత్మ పనిచేయదు. మరి దురాత్మ ఎలా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆదాం హవ్వ లోపల దురాత్మ వెళ్ళిందా లేదా? దురాత్మ ప్రేరేపించింది, లోపం దూరలేదు. ఏమేన్ అధికారం ఇవ్వలేదు దేవుడు ఎప్పుడు. ఏమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మహిమని మరలా తిరిగి ఇచ్చిన తర్వాత నీలో పరిశుద్ధాత్మ ఉన్న తర్వాత కూడా దురాత్మ దూరడం అనేది అది అసాధ్యం. సహోదరులారా, ఎంతమందికి అర్థమైంది? అపవాది మాట్లాడితే ఒక వ్యక్తితోటి, అపవాది చెప్పే ప్రకారంగా మాట్లాడితే ఒక మనిషి, అది అపవాది నడిపింపు అంటాం. అంతేగాని ఆ వ్యక్తి లోపల అపవాది ఉన్నాడని కాదు, అపవాది చెప్పింది విన్నాడు, అందుకే అపవాది నడిపింపు అంటాం. అంతేగాని ఈ వ్యక్తిలో నీలో అపవాది ఉన్నది, ఏ అపవాది పో అన్నా. ఏమైనా హల్లెలూయా. అంటే మాట్లాడుతున్నాడు, అబద్ధికుడు అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం చెప్పే హవ్వ మోసపోయిందా లేదా? ఎస్. ఎంతమందికి అర్థమైంది? నీలో దేవుని మహిమ ఉన్నది. మన వినే మాటను బట్టి మనం ప్రవర్తిస్తాం. దేవుడు మాట్లాడానుకో, దేవుడు చెప్పిన ప్రకారంగా నేను వెళ్ళానుకో, అది దేవుడిని నడిపింపు. ఎంత డిఫరెన్స్? ఎంతమందికి అర్థమైంది? వివేచన. ఈరోజు వివేచన ఇస్తాను. దేవుడు మాట్లాడితే నీ హృదయానికి నెమ్మది కలుగుతుందంట. అపవాది మాట్లాడితే హృదయానికి ఏమో డిస్టర్బెన్స్ కలుగుతుందంట. మనిషి, నీలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మనకు అది వ్యక్తిత్వం ఉన్నది, ప్రశ్నిస్తుంటాడు. అంటే ఏంటంటే ఎలాగా, అసలు ఎలా చెప్పేశాడు అంటే ఆశ్చర్యం, అంటే ప్రశ్న, కన్ఫ్యూజన్. నువ్వు ఒకవేళ డౌట్ పడుతున్నావు అంటే అది అపవాదించి రాలేదు, అది నీ ఆత్మే. ఆమేన్ హల్లెలూయా. మనిషి ఆత్మ ఎప్పుడు ప్రశ్నిస్తుంటాడు, ఎలాగా. అపవాది ఆత్మ దేన్ని నమ్మదు. నమ్మకపోవడానికి డౌట్కి చాలా తేడా ఉన్నది. ఎస్. ఈరోజు నీలో ఏ ఆత్మ పనిచేస్తుంది వివేచించండి. మనిషి ఆత్మ, దేవుని ఆత్మ, లేకపోతే అపవాది ఆత్మ. నీలోని పనిచేయట్లేదు. అపవాది నీ మీద ఉన్నాడని కొంతమంది అంటారు, నీ లోన్ ఉన్నానని అనలేరు. ఎందుకంటే లోన్ ఎవరు ఉన్నాడంట? గొప్పవాడు ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ప్రేయర్ చేసిన ఒకళ్ళు విడుదల పొందుకుంటున్నారు. ఎలా పొందుకుంటున్నారంటే, నీవు సత్యాన్ని ఎరిగో. సపోజ్ ఈరోజు నేను నిన్ను దేవుడు కుమారుడిగా పిలిచాడు అని అన్నాను అనుకో, ఇంటికి వెళ్ళి ఏమంటారు? పాస్టర్ గారు ఈరోజు దేవుడు కుమారుడు అని పిలిచాడు ఆడమ్ గారు. నాకు తెలియలేదు దేవుడు కుమారుడు అని నన్ను పిలిచాడు, నేను దేవుడు కుమారుడిని అంటాడు. కానీ 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఏమన్నాడు? నువ్వు నా కుమారుడు, జగత్ పునాది వేయకమునిపే కుమారుడని పిలిచావు. కానీ ఈరోజు నువ్వు ఎరిగావు. ఎరగడానికి ఈరోజు పెళ్ళడానికి చాలా తేడా ఉన్నది. ఎప్పుడో ఆయన ప్లాన్ చేసాడు. ఈ సత్యం ఈరోజు తెలుసుకున్నాం అంటే దాన్ని ఎరగడం అంటారు. ఈరోజు జస్ట్ బోధించిన అది మీరు ఎరిగారు, అది ఎప్పుడో ఉన్నది ఆ పునాది. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు నేను ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చాను, మరొకటి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అసలు చాలా ఈ విషయంలో చెప్తున్నాడు, చెప్పు బోధించు అంటున్నాడు. నాకు అసలు అర్థం కావట్లేదు. ప్రభా, నేను ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చేస్తే నువ్వు మ్యారేజ్ కోసం ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయి కొంతమందిలోని. ఈరోజు దేవుడు ఏమంటాడంటే, బాధ రెండో మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇదే ఇంకా ఈ గొడవలేనా, ఇదేనా మన జీవితం? ఆమేన్ హల్లెలూయా. ఈయన నాకు చెప్పిన మాట వినట్లేదు బ్రదర్ గారు, కొంచెం ప్రేయర్ చేయండి. లేడీస్, జెంట్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం రా బాబు, ప్రేయర్ చేయండి మా వైఫ్ కోసం అని అంటారు. ఆమేన్. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారు? పెళ్లి చేసుకున్నా బాగున్నాయి అని టైప్లో అనిపిస్తుంది. పెళ్లి చేసిన వాళ్ళు, ఒరే బాబు పెళ్లి చేసుకోదరు రే అని అంటాడు. ఆమేన్ హల్లెలూయా. నా జీవితం ఇలా ఉన్నదంటే కారణం పెళ్లి చేసుకోవడం వల్లే అని అంటే అతను అంటాడు, నీకేం తెలియదు బ్రో అని అంటాడు. మ్యారేజ్ అవ్వలేనాడు, నీకేం తెలియదు అని అంటాడు. మ్యారేజ్ అయినాడు, చేసుకుంటావు కదా నీకు అర్థమవుతుంది అంటాడు. ఆమేన్ హల్లెలూయా. రెండు వైపులు మనం చూస్తున్నాం, రెండు కోణాలు చూస్తున్నాం. అందరి జీవితంలో జరుగుతున్నట్లుగా నీకు జరుగుతుందని రూల్ లేదు. ఆమేన్ హల్లెలూయా. అందరికి ఉన్న అనుభవాలు వేరే, అందరికి ఉన్న రుచులు వేరే అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. నేను నాలాగా మార్చడానికి నేను రాలేదు చర్చ్కి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రత్యేకతను ఉంచాడు. ఆమేన్ హల్లెలూయా. నేను నాలాగా మార్చేస్తే మీరు యాడమ్ అయిపోతే ఎలాగ అంటున్నాను.
ఇప్పుడు సపోజ్ ప్రపంచంలో ఒకటే, మీ ఫోన్ చూసారా ఎప్పుడైనా? మీ ఫోన్లోని ఫింగర్ ప్రింట్ ఉంటుంది. మీ ఫోన్లో ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఫేస్ లాక్ ఉంటుంది. చూసారు, గమనించారా? ఫింగర్ ప్రింట్, ప్రతి ఫింగర్ ఒక ఫింగర్ ప్రింట్ చాలా వేరే వేరేగా ఉంటుంది మీ ఫింగర్స్లోనే. ఈ ఫింగర్ తగినట్లు ఈ ఫింగర్ ఉండదు, ఈ ఫింగర్ ఉన్నట్టు ఉండదు. ప్రతిదీ అంత ప్రత్యేకంగా దేవుడు నేను తయారు చేసినప్పుడు అలాగ ఎందుకు ఉండాలనుకుంటావు? ఆవిడలాగా ఎందుకు ఉండాలనుకుంటావు? ఆమెన్ హల్లెలూయా. నీలో ఒక ప్రత్యేకతని దేవుడు పెట్టాడు. ఆమెన్ హల్లెలూయా. కొంతమంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, కరెక్టే, కాదనట్లేదు, కానీ నాకంట కాదు, కానీ వాళ్ళ ప్రత్యేకత. నేను ఇక్కడ ఏమంటానంటే, బావేనండి వీడు గొప్పవాడా వీడు తక్కువ అనట్లేదు. దేవుడు నేను ఎలా, కొందరు ఏమంటారు, దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటున్నారు. కరెక్టే, నిన్ను దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు, నీకు ఇచ్చిన ప్రత్యేకత ప్రకారముగా గొప్పగా వాడుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందరు ఒకలాంటి వాళ్ళు కాదు కదా. పౌల్ని వాడినట్టు నిన్ను వాడలేడు, పౌలు ప్రకారంగా నువ్వు వెళ్ళలేదు కాబట్టి. ఆమేన్ హల్లెలూయా. అతను వేరే, నువ్వు వేరే అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నిన్ను నీలాగా మార్చడానికి వచ్చాడు దేవుడు. ఎందుకంటే నువ్వెవరో అనే విషయం వ్యక్తి ఎవరు తెలుసంట? యేసయ్యకి తెలుసు. నీలో ప్రత్యేకతను తీసుకురావడానికి వచ్చాడు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఆరెంజ్ బిస్కెట్ ఉన్నదనుకమ్మా, ప్రపంచంలో ఓన్లీ ఆరెంజే ఉన్నదనుకో, రుచి ఉండదు. అదే కొంచెం చాక్లెట్, కొంచెం వెనీలా, కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ వచ్చాక కొంచెం టేస్టీగా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. పైనాపిల్ ఫ్లేవర్, అన్ని ఫ్లేవర్స్ వస్తే బాగుంటుంది రుచికి. మామిడికాయ అన్నీ లేదు, ప్రపంచం ఓన్లీ మామిడికాయ ఉన్నది తినడానికి అంటే ఎలాగుంటుంది? అవునా కదా? అంటే రుచులు ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఫ్లేవర్స్ ఉండాలి. అలాగా దేవుడు ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత పెట్టాడంట. ఆమేన్ హల్లెలూయా. డాక్టర్ చూసి అలాగా ఇంజనీర్ దగ్గర ఆడి బిల్డింగ్లు కడుతున్నాడు, సివిల్ ఇంజనీరింగ్ చూసి జలస్ అవుతాడు, ఇయర్స్ కలిగి ఉంటాడు. ఈలాగా నేను ఎందుకు లేను, సివిల్ ఇంజనీర్ టైపు తిరిగి ఈడి దగ్గర వచ్చి నేను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను, ఈడి దగ్గర నాకు డాక్టర్ వచ్చి ఉంటే బాగున్నాను అనుకుంటాడు. అంటే ఇక్కడ ఏమైంది? ఇతను బట్టి ఈర్ష కలుగుతున్నాడు, ఇతను బట్టి ఈర్ష కలుగుతున్నాడు. ఏమని? ఎవరికి వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకత ఉన్నదా లేదా? దేవుడు ఇచ్చట్లేదా? ఇద్దరికి ఇచ్చారు. మరి ఇక్కడ ఈర్ష కలిగి ఎందుకు ఉన్నారంటే, కారణము సమాధానం లేకపోవడం వల్ల. ఎందుకు? వీళ్ళ ప్రత్యేకతని వీళ్ళు గుర్తించట్లేదు, ఇతరుల ప్రత్యేకతని గుర్తిస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. అది ఎందుకు నేను చేసుకోలేదు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం అదే అనుకుంటాం, వాళ్ళలాగా ఉన్నా బాగున్నాయి, ఈవిడలాగా ఉన్నా బాగున్నాయి, అరే నీకేంట్రా ఈ జీవితం చాలా బాగున్నది అంటావు లేదా? కొంతమంది కలిసినప్పుడు హాయ్ ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు. ఆఫ్టర్ ఆల్ మనం ఈరోజు మనం వచ్చిన దారిలోని, కాకినాడ సైడ్లోని, అమ్మ ఇంకెంతసేపు పడుతుంది, ఎటువైపు వెళ్తే మేము చర్చ్కి రీచ్ అవుతామంటే ఆయన ఏమంటారు, కొంచెం లెఫ్ట్ తీసుకోండి, కొంచెం స్ట్రైట్కి వెళ్ళండి అని అంటే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బాస్ అని టైప్లో థ్యాంక్ యూ బ్రో అని అంటాం లేదా? సింపుల్గా. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్షన్ ఇచ్చినందుకే మనం థ్యాంక్ యూ అని అంటున్నాం. అలాంటిది ఆయన విమోచించాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను కొడుకు కూతురుగా చేసాడు. థ్యాంక్ యూవా లేకపోతే లవ్ యూవా? ఆమేన్ హల్లెలూయా. తిరిగ్గా లవ్ యూ జీసస్ అని అంటాం. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? యా. సో యా, అంటే ఆది యందు దేవుడు ఏమై ఉన్నాడు? మాట అయి ఉన్నాడు. ఆది యందు ఇంజనీరింగ్ లేదు, ఆది యందు ఏ బీటెక్ లేదు, ఏమీ లేదంట. ఆది యందు ఒకటే ఉన్నదంట, దేవుడి మాటే ఉన్నదంట. ఆమేన్ హల్లెలూయా. అంటే మీలో వచ్చిన వాళ్ళు చాలామంది ఒక్కొక్క రకాలుగా నేను చెప్పిన మాట తీసుకుంటారు. ఒకళ్ళు ఎలా తీసుకుంటారంటే, ఏం చెప్తారు ఇంకా చూద్దామని టైప్లో వాళ్ళు తీసుకుంటారు. ఇంకోళ్ళు ఏంటంటే చాలా బాగా చెప్పారంటారు. ఇంకోళ్ళు ఎలా తీసుకుంటారంటే దేన్ని బట్టి నన్నే చూస్తున్నారు, కానీ దేవుడి మాటని గమనించట్లేదు. ఇప్పుడే మీరే అన్నారు కదా దేవుడి మాట అని. ఆమేన్ హల్లెలూయా. అంటే దేన్ని బట్టి నేను గుర్తిస్తున్నారు? నేను వెళ్ళి ఒక స్వస్థ వచ్చినా, ఒక అద్భుతం వచ్చినా ఏది నా నుంచి రాలేదని అంటారు నేను. ఆమేన్ హల్లెలూయా. కానీ అక్కడ ఎలా చూస్తారంటే, పుల్పిట్లో ప్రేయర్ చేసినప్పుడు ఆడము నామము నా స్వస్థత కలుగును కాకని ప్రేయర్ చేసినా, లేకపోతే యేసుక్రీస్తు నామంలో కలుగును కాకనన్నా. కానీ అవతలకి ఏమనిపిస్తుంది? ఈయన చేశాడు, ఈ బ్రదర్ చేశాడు స్వస్థత, ఈ వ్యక్తి చేశాడు. కరెక్టే. అపవాది వాడిన ఒక మనిషినే వాడతాడు, దురాత్మ వాడిన ఒక మనిషినే వాడతాడు. నడిపింపుని బట్టి, ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ఉన్నారని కాదు, వాళ్ళు నడిపిస్తుంది, వాళ్ళకి విధేయత కలిగి ఉంటే అలాగా. అందుకే ఇప్పుడు ఏమంటే కొత్త నిబంధన వచ్చేసరికి మీరు దేవుడికే లోపడి ఉండండి అంటే, ఎందుకన్నాడు? ఆయన మేలు చేయబోతున్నాడు కాబట్టి. దేనికి లోపడి ఉండాలంటే ఒబీడియన్స్ టు గ్రేస్, నాట్ టు లా. ఆమేన్ హల్లెలూయా. అయితే నేను ఎంతమంది వచ్చారో వాళ్ళకి సగం చెప్పాను. అయితే దాన్ని కంటిన్యూ చేద్దాం. బ్రదర్ ఇంకెంత సమయం ఉన్నది టైం కొంచెం చెప్తే దాని ప్రకారంగా వెళ్దాం. రోమా 3వ అధ్యాయం 1 o'clock. ఓకే, 3వ అధ్యాయం
ఓకే. 20 వచనం రోమా రాసిన పత్రిక. ఏలయనగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతుడని ఒకసారి ఇటు తిరగండి. ధర్మశాస్త్రం క్రియలను బట్టి అంట ఏ మనిషి దేవుడి దృష్టిలోని నీతిమంతుడిగా తీర్చబడ్డు. ధర్మశాస్త్రం మంచిదే కదా బ్రదర్, మంచిది చెప్తారు, తప్పు చేయొద్దని చెప్తుంది. మరి ఇక్కడ ఏమంటున్నాడు? అది ఏ మనిషి నెరవేర్చలేడంట, ఆయన ఎదుట నీతిమంతుడు కాలేడు అంటున్నాడు. ఎంత బాగా పాటించినా నీతిమంతుడు కాలేదు అంటున్నాడు. దాని కింద ఒక మాట చూద్దాం. అక్కడ తిరగండి. ధర్మశాస్త్రం వేరుగానే చెప్పండి. ధర్మశాస్త్రం నుంచి వచ్చిన నీతి వేరే, యేసుక్రీస్తు నుంచి వచ్చిన నీతి వేరే. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం కావాలా, నీతి కావాలా, లేకపోతే యేసు ప్రభు ద్వారా కలిగిన నీతి కావాలా? ప్రశ్న. ధర్మశాస్త్రం గొప్పదా, ధర్మశాస్త్రం ఇచ్చినోడు గొప్పవాడా? ఇచ్చినోడు ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం వేరుగా. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఒక దగ్గర ఏమంటాడు? మీ నీతి శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే అధికముగా ఉండాలి అని అంటున్నాడు. అక్కడ వచ్చి శాస్త్రులు పరిశీలన అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళే అంత పర్ఫెక్ట్గా ఉంటారు. వాళ్ళ నీతి కంటే ఇంకా అధికంగా ఉండాలంటే ఇంకా టూ మచ్గా ఇలా ఊహించేస్తారు. నా వల్ల కాదు. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నాడు. శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతికి అధికంగా ఉండాలంటే ఏంటి? నీతికి రారోజు అంట ఆయన పేరు అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఎలియోన్. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతికి రారాజు కాబట్టి అక్కడ ధర్మశాస్త్రం వేరుగా దేవుడి నీతి బయలుదేరినది అంట. ఈ నీతి అక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం నీతి కంటే అధికమై ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన నీతి అక్కడ చెప్తున్నాడు. శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలంటే ఏంటి? యేసుక్రీస్తు నుంచి వచ్చిన నీతి అధికమై ఉన్నది అని అంటాడు. నమ్మిన ప్రతి ఒక్కరిలోని అది ప్రభావంగా పనిచేస్తుందంట. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? దానికి కింద చూద్దాం. 22వ వచనం. 3 అంటే యేసుక్రీస్తు ద్వారా విశ్వాసించావా, నమ్ము ప్రతి ఒక్కడికి అంట దేవుడి నీతి ఉన్నదంట, మనిషి నీతి కాదు. మనిషి నీతి అనుకో, నువ్వు తప్పు చేసావు అనుకో పోతుంది. దేవుడి ద్వారా కలిగిందంటే అది పోదంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒకసారి ఇస్తే తీసుకోడంట, తీసుకుంటే దేవుడు కాదని అంటాను నేను. అందుకే అపవాదికి ఇచ్చి ఆయన తీసుకోవట్లేదు, మనిషికి ఇచ్చి తీసుకుంటాడు, లాక్కుంటాడా? నో, నెవర్. ఆయన ఒక నీతిని ఇచ్చినండి, దేవుని నీతేనండి. సత్యం తెలిసిన తర్వాత ఒక వ్యక్తి స్వతంత్రులు అవుతారు. ఇక్కడ కింద చూడండి 23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నాం, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుని విమోచన ద్వారా. మరలా చెప్పండి బ్రదర్, ఏదో చేయాలా, ఈ నీతి రావాలంటే ఏదైనా చేయాలంటే ఉచితంగానండి. ఎంత ఎంత ప్రైస్? 100 రూపాయలా, 20 రూపాయలా? నో అనండి, ఉచితం అనండి. లక్షలు పడుతుందా? నో. దేంతో మనం కొనలేము ఈ నీతిని. ఆమేన్, హల్లెలూయా. తన కుమారుని ద్వారా కలిగి చేసినండి, ఆయన కృప ద్వారా ఉచితంగానండి. చాలాసార్లు మనం ఏంటంటే కొంచెం అండర్లో మనిషి ఏమవ్వాలంటే దేవుని యొక్క స్టాండర్డ్స్ని పాటించాలని ప్రయాసపడతాడు, కానీ దేవుడు ఆలోచన ఎప్పుడు అలా కాదంట. అండర్ గ్రేస్, కృపలో నేనంటే ఆయన కుమారుని పంపించాడు కాబట్టి అక్కడ ఏమంటున్నాడు? మీరు ఉచితంగా నీతిమంతులయ్యారంటే. వావ్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? క్రియలు చేసేయాలేమో అనుకుంటాం. ఇప్పుడు కొంచెం నీతిగా బతికితే నేను నీతిమంతుడు అవుతానంటే ఏ మనిషి కాలేదు, క్రియల ద్వారా నీతిమంతుడు. కాబట్టి ఆయన కుమారుని పంపించాడు. ఆయన కుమారు పేరేంటి? సహాయకుడు అని దాని అర్థం. యెషూవా మసీయా, అభిషేక్తుడు అని దాని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశాడంటే నేను సహాయం చేశాడంటున్నాడు. ఏ విషయంలో? నీ విషయంలో బలహీనుడు ఉన్నావు కాబట్టి ఆయన వచ్చి సహాయం చేసి, ధర్మశాస్త్రము జ్ఞానమై ఉన్నది, ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసాడు. ఒక అక్షరమైన ముళ్ళైనను కదల్చి వేయబడదాన్ని నెరవేర్చే వరకు యేసుక్రీస్తాడంట. అలాంటిది ఆయన నీ నిమిత్తం వచ్చి నెరవేర్చి దాన్ని కొట్టివేశాడంట. ఆమేన్, హల్లెలూయా. నెరవేర్చబడింది కాబట్టి అది కొట్టివేశాడు అంటున్నాడు. నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన వచ్చి ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించి ధర్మశాస్త్రం నెరవేర్చి ఆ బలులు అర్పించి తానే బలి అయ్యి
ధర్మశాస్త్రం నుంచి వచ్చిన శాపం నుంచి నిన్ను నుంచి విడిపించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అందుకే నీపైన ఈరోజు దీవెన ఎందుకు వస్తుంది అంటే యేసుక్రీస్తు విధేయత ద్వారానండి. రోమా 5:17. ఆమేన్. అంటే ఎంత గొప్ప మాట అమ్మా ఇది. ఒకళ్ళు ఏవైతే అంటే ఎవరు? ఆదాం. నేను కాదమ్మా. ఒక ఫస్ట్ పర్సన్ ఒకడు ఉంటాడు, ఆదాం అని, బైబిల్లో మొదటి వ్యక్తి. ఆయన వల్ల అంట మరణం అనేది ఏలిందంట. ఒకళ్ళ విధేయత ద్వారానండి. ఒకళ్ళ విధేయత ద్వారా అక్కడ చూస్తున్నాం ఏంటంటే నీతి అనే వరం అని చెప్పండి. కృపా బాహుల్యము, నీతి, దానము ఒకళ్ళ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఏలుతావు అంట. అంటే నీ పైన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో, పరిపాలిస్తుందో వాటిపైన నువ్వు పరిపాలిస్తున్నావు అంట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూద్దాం ఎవరి విధేయత వల్ల అంట. 18వ వచనం ఒకసారి చూద్దాం. పంతొమ్మిది వచనం చదవండి. ఎవరి విధేయత అంట? నీ విధేయత, నీ విధేయత, నా విధేయత. ఎవరి విధేయత అంట? యేసుక్రీస్తు విధేయత వల్ల నీవు నేను నీతిమంతులుగా చేపట్టాం అంట. ఆదాం చేసిన తప్పు వాళ్ళు అందరూ పాపలేం. ఎంతమంది చేసినా అయ్యో, ఎందుకంటే తాత ముత్తాతలు కాబట్టి కనెక్షన్. ఎంత చేసినా చాలా అన్ఫేర్గా అనిపించింది సార్. ఒక్క వ్యక్తి చేయడం వల్ల అందరూ అయ్యామా? ఎంతమంది చేసినా అయ్యాం. అలాగే యేసుక్రీస్తు వచ్చి ఒక బలి అర్పించి నిన్ను, ఆయన విధేయతను బట్టి అందరూ ఏమేయమంట? నీతిమంతులుగా అయ్యామంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేయలేదు, నేనేం చేయలేదు. అక్కడ చేసిందంతా ఆయనే చేశాడు. ఎంతమందికి అర్థమైంది అక్కడ? విధేయత కలిగి ఉండండి కాస్తమ్మా అంటే, ఈ విధేయత ఏంటంటే క్రీస్తుకు విధేయత అంటే క్రీస్తు విధేయతకి లోపడని అన్నాడు. క్రీస్తు విధేయత ఏంటి? యేసు ప్రభు తండ్రికి లోపడ్డాడు అన్నాడు. దాన్ని బట్టి నీకు నీతి వచ్చింది. నీ నీతి కాదురా నాయనా అని చెప్తున్నాడు సంఘానికి. ఎంతమందికి అర్థమైంది? అక్కడ ఆ మాట ఏమన్నది? ఏలుతారు అనేది బెషెలియో అనే వర్డ్ యూజ్ చేశారు. బెషెలియో అనకు అర్థం ఏంటంటే రాజు వలే నువ్వు ఏలుతావు అని దాని అర్థం. రాజు వలే పరిపాలిస్తావు. సపోజ్ ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు? ఎవరైతే గెలిచారో వాళ్ళు ఏం చేస్తారు? పరిపాలిస్తారని అంటారు. ఫలానా వ్యక్తి పరిపాలిస్తానని అంటాం, అవునా కదా? పరిపాలించినప్పుడు ఈ వ్యక్తి పరిపాలిస్తున్నాను అంటున్నాడు. అలాగా నీవు కూడా పరిపాలిస్తున్నావు అంటున్నాడు. నీ జీవితంలో ఏదైతే ఏలుతుందో ప్రతి వాటి మీద పరిపాలించే కృప యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడిందంట. ఎంతమందికి అర్థమైంది? ఆది ఏంటి? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. ఎవరైనా ఫలించారా, అభివృద్ధి చెందారంటే దేనివల్ల? ఎక్కువగా ధర్మశాస్త్రం మాట ఏముంటుంది? మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి, భయపడాలి దేవుడికి. భయపడాలంటే దాని అర్థం ఏంటి? అదే బైబిల్ చెప్తుంది. ప్రేమలో ఏ భయమో ఉండదు అని చెప్తుంది. అరే ఇదేం బైబిల్ రా బాబు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఈ బైబిల్ లేకపోతే ఏంటి అనిపిస్తుంది జీవితం. బైబిల్ అర్థం కాకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంక ఇదే కదా ఆధారం. ఎక్కడొచ్చిన తర్వాత దేవుడు నేను వదలడు, నువ్వు చాలా జాగ్రత్త, నిన్ను దేవుడు శిక్షించబోతున్నాడు అంటే వెంటనే ఏమవుతాడు? మరి యేసుప్రభు సిలువలో ఏం చేశాడు? శిక్షను తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని ఇప్పుడు రోగిగా ఉంచడంట. నీకు రోగం వస్తుందని చెప్పడు. ఎందుకంటే ఆయన రోగి అయ్యాడు. ఆయనే రోగం ఇచ్చి ఆయనే రోగానికి స్వస్థపరిస్తే ఏమంటారు? సాడిస్ట్ దేవుడు అంటారా లేదా? అవునా కదా? కొంతమంది ఏమంటారు? మన దేవుడు మంచోడా చెడ్డోడా అంటే కాదు. మంచోడు కాదు, చెడ్డోడు కాదు, న్యాయము ప్రకారముగా వెళ్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ న్యాయము తీర్చబడింది ఎక్కడ? కలవరసులో తీర్చబడింది. నీవు నేను నీతిమంతుడు అని. ఆమేన్, హల్లెలూయా. తీర్పు ఉన్నది, ఎస్ కరెక్టే, నేనే చెప్పాను. అది న్యాయంగా తీర్చబడింది, కలవరి సులువులో తీర్చబడింది. నీవు నేను నీతిమంతురాలు నీతిమంతుడు అని. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు మీ అందరిలో ఆలోచన వస్తుంది. ఇందాకలా మ్యారేజ్ కోసం చెప్తుంటున్నాను కదా. అయితే ఎప్పుడైతే అపోస్తలుల బోధ చూసినాం, 14వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వచ్చేస్తున్నాం.
ఏ వాక్యం అంట? ధర్మశాస్త్రం వాక్యమా? కృపవాక్యం. ఎంతమందికి అర్థమైంది? వ్యత్యాసము చెప్తున్నాను. ధర్మశాస్త్రంలో మోషే దేవుడిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఇది పరిశుద్ధ స్థలం మోషే, నీ చెప్పులు విప్పి రా అంటారు. అక్కడ మంట మండుచున్నదంట, ఆ మంట మాట్లాడుతుందంట, మోషేతో మాట్లాడుతుంది. నువ్వు యోగ్యుడివి కాదు, చెప్పులు వేసుకుని రావడం దేవుడి సన్నిధి నీకు యోగ్యత లేదు, నాతో మాట్లాడని చెప్పులు తీసేసి రా అంటున్నాడు. ఏమైనా హలో, ఎంతమందికి అర్థమైంది? తప్పిపోయిన కుమారుడి కోసం వేసి ఇక్కడ ఏమంటాడు? తండ్రి దారు వచ్చినప్పుడు కొత్త జట్లు షూ వేయనంటాడు. నీకు నా సన్నిధిలో నించడం అర్హత ఉన్నది. ఏమైనా హల్లెలూయా. ఇక్కడ మోషేతో ఏం మాట్లాడుతాడు? మోషే ఎత్తుక్కుంటూ వచ్చాడు, అక్కడ ఆగు అని అంటాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడిని కూడా ఆగు అంటాడు. పరిగెట్టుకుని తండ్రి ఎక్కడ పరిగెట్టుకుని వస్తాడు, అక్కడ మోషే నడుచుకుంటూ దేవుడి దగ్గర వెళ్తాడు. తేడా అర్థమవుతుంది పిక్చర్? ధర్మశాస్త్ర నిబంధనకి కృప నిబంధన అని తన కుమారుడు ద్వారా చేసిన నిబంధనకి చాలా తేడా ఉన్నదిగా. తిను పరిగెట్టుకుని వచ్చాడు. తను మోషే వచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ మంట బయట మాట్లాడుతుంది. కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఆ మంట నీ నుంచి, నీ లోపల నుంచి మాట్లాడుతుందంట. ఏమైనా హల్లెలూయా. ఆ మంట నీ నుంచి మాట్లాడుతుంది. ఏమని? అన్య భాషలు మాట్లాడలేదు. అపోస్తలులు రాసిన పత్రిక మనం చూసాం లేదా? ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో నుంచి మాట్లాడలేదా? వీళ్ళు గలీలీ ప్రజలేనా, వీళ్ళు మా భాషలో మాట్లాడుతున్నారు అని అంటాడు. అంటే తప్పిపోయిన కుమారుడి దగ్గర ఎవరు వచ్చి అతుక్కున్నాడని తండ్రి అతుక్కున్నాడు. అంటే ఏం పరిచయం చేశాడంటే సహవాసాన్ని పరిచయం చేశాడు, తండ్రి ప్రేమని పరిచయం చేశాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏ వ్యక్తి తండ్రి అని పిలలేడు, కానీ కృపలు వచ్చేసరికి తండ్రి అని పిలిచే మనకి అర్హత వచ్చిందంట. ఏమైనా ఎంతమందికి అర్థమైంది? అంటే యోగ్యులు అయోగ్యులకే యోగ్యులుగా కృప మార్చింది. సో ప్రతిసారి నువ్వు మారవా, నువ్వు ఇప్పుడు ఎలాగ ఉంటావా అంటే మారు అన్నాడు, మారడు. ఈడు మారడు. ఎందుకు మారడు? సత్యము తెలియపోవడం వల్ల మారడు. ఏమని సత్యము? యేసుక్రీస్తు నీ నిమిత్తం నీ వ్యసనాలను, నీ బలహీనతలను తీసుకున్నాడు రా అనే విషయము తెలియదు. సపోజ్ ధర్మశాస్త్రం ఏంటంటే ఒకరి కోసం బలహీనత ఉన్నదనుకో ఖండిస్తాం. బైబిల్లో ఖండింపు లేదా బ్రదర్? ఎస్ ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఒక దగ్గర ఏమంటాడు? ఆత్మీయులకు విధేయత తండ్రికే మనంతో లోపడి ఉంటాం. అవును కదా, భౌతికంగా మన తండ్రికి తల్లిదండ్రులకి లోపడి ఉంటాం, ఇంకా మన ఆత్మీయ తండ్రికి కలిగిన తండ్రికి ఎంత లోపడి ఉండాలని ఉంటుంది. ఖండింపు అనే మాటకి అర్థం ఏంటంటే పయాడియో అని అంటారు గ్రీక్లోని. పయాడియో అనక అర్థం ఏంటంటే చైల్డ్ ట్రైనింగ్ అన్నదాన్ని, ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్, బాల శిక్షణ, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు శిక్షించాం కదా. ఏమైనా హల్లెలూయా. మీరు చెడ్డవాళ్ళండి మీ పిల్లలకి మంచిది ఇవ్వగలరు అని ఒకదారు అంటాడు. పరలోకం ఏంటంటే ఇంకెంత మంచోడు అని అంటున్నాడు. ఆయన శిక్షిస్తాడా? నో, నెవర్. ఖండింపు అనే మాటకు అర్థం ఇక్కడ ఏంటి? పయాడియో, చైల్డ్ ట్రైనింగ్. మీ పిల్లలకి ఏదైనా తప్పు చేసానికి మీరు ఏం చేస్తారు? చిన్నపిల్లలు కొందరైతే కోపం ఉంటే 2 ఇస్తారు, ఇరిటేట్ అయితే. కొందరు ఎవరు ప్రేమిస్తారు. అందుకే నీ తండ్రి ప్రేమిస్తున్నాడన్నా వాళ్ళకి అర్థం కాదు. కొంతమందికి ఎందుకు అర్థం కాదంటే ఒక తండ్రి నన్ను వేసేస్తున్నాడు, ఇంకో రెండో తండ్రి అక్కర్లేదురా అని అంటాడు. అవునా కదా? అంటే కొంతమందికి చాలా హార్డ్గా అనిపిస్తుంది. అనాథాశ్రమంలో మేము వెళ్ళి ప్రకటించినప్పుడు సువార్త కొంచెం కష్టంగా ఉంటుంది. ఈయన మీ తండ్రి అంటే ఎందుకంటే వాళ్ళ తండ్రులు విడిచి వెళ్ళిపోయారు కాబట్టి ఈ తండ్రి అలాంటి వాడు కాదంటున్నాను. ఏమైనా హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఎస్, శిక్షించాడు. ఎందుకు శిక్షించాడంటే ఆయన కుమారుడు శిక్షించబడ్డాడు కాబట్టి. నీకు ఎందుకు రోగం ఇవ్వడంటే ఆయన రోగి అయ్యాడు కాబట్టి స్వస్థపరచడానికి ఆయన తీర్చాడు. ఏమైనా హల్లెలూయా. ఒక విషయం చెప్తున్నాను, ఏదైనా ఏ అపాయం జరిగినా అది దేవుడి మూలంగా జరగలేదు అంటున్నాను. ఒక కీడు వెనకత్తల మేలుని దాచి ఖచ్చితంగా ఉంచుతాడు. అపాయం మనం తీసుకున్న నిర్ణయం బట్టి వస్తుంది. దేవుడు ఎప్పుడు నిర్ణయం తీసుకురాడు అంటున్నాను. అపాయం నీ వద్దకు తీసుకురాడు అంటున్నాను. మనకే కొన్నిసార్లు కోరిండి వెళ్ళిపోతాం. సపోజ్ ఎగ్జాంపుల్, బైక్ ఉన్నదనుకో, ఎందుకో తెలియట్లేదు, చాలా వేగంగా డ్రైవ్ చేసేస్తాం. ప్రాఫిటికల్గా చెప్తున్నాను గైస్, నాకు తెలియట్లేదు. బైక్ ఉన్నదనుకో చాలా వేగంగా నడిపించేస్తాం. ఉన్నది యాక్సిలేటర్ మన చేతులని పర్లేదు, రోడ్ ఖాళీగా ఉన్నది, గట్టిగా డ్రైవ్ చేసి వెళ్ళిపోదామని అనుకుంటాం. కానీ ఏమవుతుంది? డైరెక్ట్గా తర్వాత గుద్దేసిన తర్వాత ఆ వ్యక్తి ఉన్నట్టు. దాని తర్వాత దేవుడు చేసినంటావా? నో. దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని ఎలా వాడుకోవాలంట? నా తండ్రి నాకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఎక్కడ బయటికి వెళ్ళినా ఫలానా చోట్ల వెళ్తున్నానని చెప్పేవాడు నేను. ఆయన భయం ఉండేది కాదు, నేను తప్పు చేస్తానని భయం కూడా ఉండేది కాదు. స్వతంత్రం ఇస్తే ఒక వ్యక్తి అలా ఉండగలడని చెప్తున్నాను. స్వతంత్రం లేకపోతే నువ్వు ఎలాగే ఉండాలంటే తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఎప్పుడు ఏం చెప్పాలంటే, ఇదిగో
ఎలాగెళ్తే నీ లైఫ్ అలాగ ఉంటుంది, ఎలాగెళ్తే నీ లైఫ్ అలాగ ఉంటుంది, నీ ఇష్టం అని అలా వదిలితే అప్పుడు వాళ్ళు సరైన దారికి వెళ్ళగలరు. అలాగని మరణముఖ మార్గం ఎంచుకుంటే 2 మాటలన్నా పర్లేదు అంటున్నాను. ఏమైనా అలాగని దేవుడు మరణానికి అప్పు చెప్పేస్తాడా? లేదు కదా. అలాగే అంటే ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఈ ఫ్రీడంలో ఏం చేస్తానంటే స్వాతంత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు వివేచించి ఎంచుకునే వివేచన వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. మీన్ హల్లెలూయా. నా తమ్ముడు ఉన్నాడు సపోజ్, ఇప్పుడే నేను అంటుంటాను, నా తమ్ముడు ఎప్పుడు మారలేదు అప్పటిదాకా. ఎప్పుడైతే మా మదర్కి చెప్పాను ఫ్రీడమ్ ఇవ్వండి అన్నాను, ఇతను ఇది చేయాలి అది చేయాలని స్వతంత్రం ఇస్తే అప్పుడు అవ్వగలను అన్నాను. ఫ్రీడమ్ ఇచ్చాను. ఫ్రీడమ్ ఎప్పుడైతే వర్క్ చేసిందో ఎస్ అన్నీ చేస్తున్నాడు, కాదంటలేదు. ఈ బయట తిరిగి కూడా అన్నీ ఇంట్లో అసలు ఉండేవాడు కాదు. ఒక 4 years దాకా, నా తెలిసిన 3 to 4 years దాకా చర్చ్కి వెళ్తూ మమ్మీ ఏడుస్తూ ఏంట్రో తమ్ముడు మారట్లేదు అని అన్నారు. బయటన వాళ్ళతో వీళ్ళతో తిరుగుతున్నారు, అసలు అన్నీ దురాడట్లో ఉండేవి. అంటే మమ్మీ చాలా టెన్షన్ పడిపోయేది చిన్న తమ్ముడు విషయంలోని. సాక్ష్యం చెప్తున్నాను, జవాబు ఇవ్వట్లేదు దేవుడు అసలు అని టైప్లో అనిపించింది మమ్మీకి ఒకసారి. ఫైనల్గా ఒకసారి ఏమైందంటే కోవిడ్ టైం అనుకుంటా, అప్పుడే యేసుప్రభు పాటలు పాడుతూ ఉన్నాడు మనవాడు. నేను షాక్ అయ్యాను. అప్పటిదాకా యేసుప్రభు నమ్ముకోలేదు, అప్పుడే నమ్ముకున్నాడు. ఏంటంటే భయంతో నమ్ముకుంటున్నాడు మీ తమ్ముడు, కోవిడ్ ఎక్కడ వచ్చేస్తాడంటే అవునానంటే భయంతో ఇప్పుడు నమ్మకూడదు దేవుడిని అన్నాను, ప్రేమతో నమ్మురా అన్నానంటే భయంకు అర్థం ఏంటంటే దేవుని స్తుతించడి అని ఒక మాట ఉంటుంది. ఓకే, నాకు తెలిసిన బైబిల్ ఒక తర్జుమా వేరేగా ఉన్నది అది. ఓకే, సో 3 రకాల తర్జుమా ఉన్నది భయానికి. ఓకే, భయం అని చూస్తాం కదా, భయం భక్తి కలిగి ఉండాలి అని అంటారు కదా, దాని అర్థం ఏంటంటే దేవుని స్తుతించడి అనే దాని అర్థం. మీకు ఎలా తెలుసు బ్రదర్ దేవుని స్తుతించడి అనే మాట బైబిల్ ఎక్కడైనా ఉన్నదా? ఎస్, పాత నిబంధనలు యేసుక్రీస్తు ఏమంటాడు, కొత్త నిబంధన మత్తయి రాసిన పత్రికలోని సాతాను వచ్చేయమంటాడు, నీ దేవుడికి నన్ను ఆరాధించండి. ఇప్పుడు ఏమంటాడు, నీ దేవుడినే స్తుతించి ఉండడి అనే మాట ఏదైతే కోటింగ్ ఏదైతే ఉందో పాత నిబంధన, నీ దేవుడికి భయభక్తులు కలిగి ఉండడి అని. ఆమేన్. మత్తయి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అని రాయపడి ఉన్నది కదా స్తుతించడి అని, భయభక్తులు కలిగి ఉండేదా. కానీ ఈ మాట ఎక్కడ ఉన్నది? ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం. ఆ కోటింగ్ నుంచి తీసి మాట్లాడాడు కొత్త నిబంధనలను. ఒకసారి ఆగండి, దీనికి కోటింగ్ నేను ఇచ్చినా లేకపోతే యేసుప్రభు ఇచ్చాడా? ఆ రైటింగ్స్ మీన్ యేసుప్రభు ఇచ్చాడు కదా. సో ఇటేపు తిరగండి, తలలను ఎలాగెత్తండి. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని స్తుతించుట. ఎన్ని రోజుల దాకా భయపడి అంటే నేను ఏదో అనుకున్నానంటే దేవుని స్తుతించుడి అని అర్థం. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మీ భయాలకి ప్రతిదీ బ్రేక్ చేసేస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. అంటే కొన్ని ప్రశ్నలు ఉంటాయి, దేవుడు తీర్పు తీరుస్తాడంటే తీర్పు లేదు, ఆయనే తీర్పు తీసుకున్నాడు అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రీస్తు యేసు ద్వారా మీరు ఉచితంగా నీతిమంతులు అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఈయన కృపవాక్యం బోధించి సంఘాన్ని పాడు చేసేస్తున్నారని కొంతమంది అనుకుంటారు. కృపవాక్యం ఎప్పుడు ఒక సంఘాన్ని ఎప్పుడు పాడు చేయదు, కడతది అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది రహస్యం కూడా తప్పులు చేస్తాడు, అది ఓకేనా అని అంటున్నాను నేను. ఇప్పుడు మీరు మంచిగా ఉండండి నేను అంటాను, మీరు మంచిగా బ్రతకాలని అంటాను, అన్నంలో తప్పలేదు కదా, మంచిగా బ్రతుకున్నాను. ఏ స్కూల్ నేను చెడ్డగా మీరు బ్యాడ్ స్కూల్ ఈరోజు చెడు చేయడం మీరు నేర్పిస్తాం ఎక్కడ చెప్పరు, మంచిదే నేర్పిస్తామంటారా లేదా? ఎస్. అలాగే ఏ చర్చ్ చెడు చేయమని చెప్పదు, మంచి చేయడమే చెప్తుంది, కాదంటలేదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే కృప ఎప్పుడు ఒక వ్యక్తిని తప్పుడు దారులు నడిపించదంట. ఉచితంగా నీతిమంతులు అయ్యారు కదా, ఇప్పుడు తప్పు చేసేయచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. ఇలాగా అవునా కదా, అర్థం చేసుకునే వాళ్ళు ఎలా కూడా అర్థం చేసుకుంటారు బైబిల్ వాక్యాన్ని. తప్పు చేసుకోవడం లైసెన్స్ ఇస్తున్నాడు కదా. ఒక విషయం చెప్తున్నాను, ఈ సత్యం తెలియక ముందుంచి తప్పు చేస్తాను లేదా రహస్యంగా అతనిలో ఆలోచన ఉండేది కదా, ఆమెలోనే అతనిలోనే ముందుంచి ఆలోచన ఉండేది చేయాలని. అంటే రహస్యంగా చేస్తున్నారు, రహస్యంగా చేసినప్పుడు చేయడమే కదా అంటున్నాను. అంటే పక్కనోడు తెలియకుండా హాయ్ ప్రైజ్ ది లార్డ్
రహస్యంగా వెళ్ళి డ్రింక్ చేస్తాడు, రహస్యంగా వెళ్ళి సిగరెట్ తాగుతాడు, రహస్యంగా వెళ్ళి విచారం చేస్తాడు. అంటే రహస్యంగా చేస్తున్నాడు. కొంతమంది ప్రొఫెషనల్, దీన్నే ప్రొఫెషనల్ అంటారు. ప్రొఫెషనల్ అంటే తెలియకుండా చేయడం, పక్కనోడు మేనేజ్ చేయకుండా, మేనేజ్ చేసి తెలియకుండా, అది ఓకేనా అంటున్నాను. కృప ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిలోని అతను ఎలాగైతే ఉన్నాడో అలాగే అంగీకరిస్తున్నాడు దేవుడు అనే విషయం సత్యం తెలుస్తుంది. తెలిసినప్పుడు యథార్థంగా వస్తాడు. అతనిలో ఏదైతే అలవాటు ఉన్నదో అలాగే వస్తాడు. తాగుతూ వస్తాడు. బలహీనుడికే సంఘం ఇవ్వబడింది, అవునా కదా? సంఘానికి రమ్మన్నాడు. పాపుల కోరికే నేను వచ్చానని లేదా యేసుక్రీస్తు? అంటే అతను బలహీనత ఏంటి ఎప్పుడైతే వస్తాడో ఏమొచ్చిందంట అక్కడ? దేవుడి మాటకి విధేయత కలిగి ఉన్నా లేదా? ఎస్, ఉన్నాడు. దేవుడు నేను ఎలాగైతే ఉన్నానో నన్ను అలాగే అంగీకరిస్తున్నాడు. ఇక్కడ వచ్చి మరో రకంగా నేను ప్రవర్తించనక్కర్లేదు. అప్పుడు సంఘ కాపరి ఏం చేస్తాడు? తను బలహీనత చూసి నీ కొరకు యేసుక్రీస్తు భరించాడని ఆదరించి బలపరిచి అతన్ని నీతి యొక్క మార్గంలో నడిపిస్తాడంట. ఆమెన్. అలా ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అంటే ఏమొచ్చిందంత నృత్యంలోని యథార్థత అనేది. ఇది ఎక్కడ కొనలేవు యథార్థత, ఎవరు తేలేరు. కొంతమంది అబద్ధం చెప్పి కూడా బ్రతికేస్తారు. ఇక్కడ మేము చాలా నీట్గా ఉంటామని ఇక్కడ షర్ట్ వేసుకుని బయటికి వెళ్తే అలా ఉండరు. బయటన మరి వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది. ఎక్కడ ఒక రకంగా, బయటన ఒక రకంగా. కానీ అక్కడ ఎలాగైతే ఉన్నా అక్కడే ఎలాగ ఉండు అంటున్నాను. ఏమైనా అలా ఇక్కడ వచ్చి మారిపోయి మరో రకంగా వచ్చి అక్కడ వెళ్ళేది నేనే బాస్ అంటాడు. ఇక్కడ వచ్చింది నేనే, ఇంట్లో వెళ్ళాక నేనే పులి అంటాడు. ఎస్, ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ కనిపించదు. అమ్మాయి మా అబ్బాయికి చాలా కోపం ఎక్కువ, ప్రేయర్ చేయండి అంటే ఏమంటారు? అలా కనిపించట్లేదు బాబు, చాలా డీసెంట్గా ఉన్నాడంటే ఆయన అలాగే అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రకంగా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా. ఎందుకు? నేను అలాగే ఇక్కడ ప్రవర్తిస్తే నన్ను చుట్టుపక్కన సంఘస్థులు, సంఘ నాయకులు నన్ను ప్రేమించరేమో, నేను ఎలాగైతే ఉన్నాను. నిజంగా కదా, మనం ఎవరైతే ఉన్నాం నిజంగా మన వ్యక్తిత్వం పక్కనోడు తెలిస్తే ప్రేమించగలడా? యేసుక్రీస్తు ఆది ఎందు పలికిన మాట ఏంటి? ఒకరిని ప్రేమించుడి అన్నాడు. నేను ప్రేమించే ప్రకారం ఒక్కొక్కరికి ప్రేమించండి అన్నాడు. ధర్మశాస్త్రం కంటే గొప్ప ప్రేమే. ధర్మశాస్త్రం ఏంటి? ఈ దేవుడు యెహోవాని పూర్ణాత్మ చేత, పూర్ణ బలం చేత, పూర్ణ శక్తి చేత ప్రేమించాలి. కృపలు వచ్చిన తర్వాత దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆపోజిట్. ధర్మశాస్త్రం నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించాడు. కృపలు వచ్చిన తర్వాత యేసు ప్రభు నిన్ను అలాగే ప్రేమించాడు. ఒకరు అలా ప్రేమించాలంట. అంటే దీనికి మించిన ప్రేమ అంటున్నాను. ఏమైనా హలోలియా, నీ సామర్థ్యాన్ని మించిన సామర్థ్యం అంటున్నాను. ఏంటి? ఆత్మ ద్వారా ప్రేమించడం. ఆత్మకు ఫలం ఏంటి? ప్రేమ. మీన్ ఫలములు అనలేదు, ఫలం ఒకటే. ప్రేమ నుంచి వచ్చింది ఇవన్నీ మనం చూస్తాం. సంతోషము, దీర్ఘశాంతము, సమాధానము, శాంతి, జాయ్, దైలత్వం, ఇవన్నీ చూస్తున్నాం. ఎస్, అవునా కదా? అంటే ప్రేమ నుంచి అది పుట్టుకొస్తుంది. ప్రేమ ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతుంది? సంఘంలో వచ్చినప్పుడు పరిచయం అవుతుంది. సో దయచేసి కృపవాక్యాన్ని బాగా అర్థం చేసుకున్నా లేదా అంతమంది మీలోని? యా, ఈరోజు సత్యవాక్యాన్ని బోధించండి. కృప అనే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే